అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకి అన్ని పార్టీల్లోనూ బలం ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఒంటరే. ఆ విషయంలో జగన్ ఇప్పటికైనా ఆలోచించుకోవాల్సి. ఇప్పుడు చూడండి, చంద్రబాబు గారికి సిపిఐ సిపిఎం కూడా మద్దతు పలుకుతుంటాయి. ఓ పక్కన గ్రౌండ్ లెవెల్లోనేమో వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థలే ఉద్యమాలు చేస్తుంటాయి. కానీ ఆ నాయకులు వచ్చి ఇక్కడ ఆయనతో కూర్చుని బాతాకాని వేసిపోతుంటారు. అదే వాళ్ళు ఎవరు అసలు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించేవాళ్ళు, తెలుగుదేశాన్ని వ్యతిరేకించేవాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని వ్యతిరేకించేవాళ్ళు, మొన్న వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళు, వాళ్ళతో ర్యాప్ ఉంటుంది. అట్లాగే ఈవెన్ సిపిఐ రామకృష్ణ గారు నిన్న ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే లైట్గా ప్రభుత్వాన్ని అంటూ మిగతాది జగన్ ఏదో ఒకటి చేయండి అన్నటువంటి కోణంలోనే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సేమ్. తులసిరెడ్డి తాజాగా జగన్కి సంబంధించి ప్రభుత్వం కల్పించిన 59 మంది గన్మెన్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సరిపోరా అని ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ ఎన్ తులసిరెడ్డి ప్రశ్నించారు. ఇచ్చిన గన్మెన్లు సరిపోరని 139 మందిని ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ వేయడం హాస్యాస్పదమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అదనపు భద్రత కోరడం జగన్ పిరికితనానికి నిదర్శనం. 59 మంది గన్మెన్ ఆయనకి ఇవ్వడమే తప్పని తులసిరెడ్డి అన్నారు. ఇది తెలుగుదేశం వాళ్ళు అన్నారంటే ఒక అర్థం ఉంది, జనసేన వాళ్ళు అన్నారంటే ఒక అర్థం ఉంది, బీజేపీ వాళ్ళు అన్నారంటే ఒక అర్థం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటోందంటే, జగన్ని వ్యతిరేకిస్తోందంటే ఏంటి ఇక్కడ అంటే బాబు గారికి అనుకూలంగా ఉంటుంది. ఇదివరకు చంద్రబాబు గారికి సెక్యూరిటీ తగ్గిందని ఆయన పిటిషన్ వేస్తే వీళ్ళందరూ సమర్థించిన వాళ్ళు, పిటిషనర్ని కాదు చంద్రబాబు గారిని సమర్థించినటువంటి, అదే పిటిషనర్ అయిన చంద్రబాబు గారిని సమర్థించిన వాళ్ళు, జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన వాళ్ళు. అట్లేంటి పెద్ద ఆయనకి సెక్యూరిటీ తీసేస్తే ఎట్లా అని ఇవాళ రివర్స్ సెక్యూరిటీ ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తున్నారు. ఇది విశేషం.